సో 6400 రూపీస్ నేపాలీ కరెన్సీ. మేము చిన్న ఉన్నప్పుడు వాడేవాళ్ళం ఈ స్క్రాచ్ కార్డ్స్ బ్యాలెన్స్ కోసం. ఇక్కడ ఇంకా వాడుతున్నారు. లీటర్ పెట్రోల్కి వచ్చేసి 158 రూపీస్. ఇక్కడ 500 కదా తీసినా 5, 6, 7. ఇండియాలో కూడా కాదు, నేపాల్లో ఉన్నాం. దాట్ మన పల్సర్ 150cc. గుడ్ల కోసం ఇవి కూడా మన బైక్ అయితే కట్టేద్దాం మనం. హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ మనము నేపాల్ వెళ్ళబోతున్నాము. హెడ్ కవర్, బ్యాగ్, మన యాక్షన్ కెమెరా, మైక్ సెట్ అండ్ టిబెటియన్ ఫ్లాగ్స్ ఫర్ గుడ్ లక్. గుడ్ లక్ కోసం ఇవి కూడా మన బైక్ అయితే కట్టేద్దాం మనం. ఆన్లైన్ 1200. ఇంకొద్ది క్షణాల్లో మనం వేరే కంట్రీలోకి ఎంటర్ కాబోతున్నాము. ఇదే ఇండియా నేపాల్ బార్డర్. ఇండియా నేపాల్ బార్డర్ చూడండి గైస్. వేరే కంట్రీకి, అది కూడా మనం మన బైక్ పైన ఎంటర్ అవుతున్నాం గైస్. చూడండి, ఇక్కడ బార్డర్లో పోలీస్ స్టేషన్, చెకప్స్, కస్టమ్స్ ఆఫీసర్స్. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది గైస్. వేరే కంట్రీలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇండియాలో కూడా కాదు, నేపాల్లో ఉన్నాం. దాట్ మన పల్సర్ 150cc, మన తెలంగాణ బండి. నేపాల్లో వేరే కంట్రీలో ఇప్పుడు. వార్డెన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడే మనం కస్టమ్స్ చెకింగ్ చేసుకొని పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడే. సో ఆ ప్రాసెస్, లెట్స్ గో త్రూ దట్ ప్రాసెస్. ఇక్కడ బైక్ పార్క్ చేసేద్దాము. ఫస్ట్ ఇప్పుడు ఒక 500 క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుందాము. క్యాష్ అయితే తీసుకుందాం. ఎంత వస్తాయో చూద్దాము. 500కి మనం ఈ 6, 7, 800 రూపీస్ అయితే వచ్చాయి మనకి 500 రూపీస్ క్యాష్కి. ఇలా బార్డర్ ఆఫీస్ దగ్గర సో మన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఇచ్చేస్తే ఒక చిన్న పేపర్ రాసిస్తారు మనకి ఇలాగా. 3 డేస్కి పర్మిషన్. ఇది తీసుకొని అయితే మనం ఈ ఆఫీస్ లోపలికి వెళ్ళాలి. ఈ ఆఫీస్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఫామ్ ఇస్తారు, అది ఫిలప్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. లైక్ ఇది మన పర్మిట్ 3 డేస్కి. పర్ డే గాను మనకి 200 రూపీస్ ఛార్జ్ చేశారు బైక్కి. సో 3 డేస్ పర్మిట్. సో ఇదే లైసెన్స్ మనకి 3 డేస్ నేపాల్లో తిరగడానికి పర్మిట్ ఇది. అండ్ సో మన బండిలో ఫ్యూల్ కూడా తక్కువ ఉంది. ఏంటంటే ఇక్కడ ఫ్యూల్ రేట్ తక్కువ కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళేసి మనం ఫుల్ ట్యాంక్ చేసేసుకుందాము గైస్. మనం ఇప్పుడు ఒక 4000 అయితే క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము 3 డేస్కి గాను. ఈ 4000కి గాను 6400 క్యాష్ అయితే వచ్చింది. చూడండి, 2, 3, 4. సో 6400 రూపీస్ నేపాలీ కరెన్సీ. ఇక్కడ నుంచి కాఠ్మండు 250 కిలోమీటర్స్ జర్నీ. అది కూడా మనకి 6 అవర్స్ చూపిస్తుంది. కంప్లీట్ ఘాట్ రోడ్ అనమాట. మీకు నేను చూపించే ప్రయత్నం చేశాను. మెజారిటీ ఆఫ్ పాపులేషన్ హిందూసే ఉంటారు ఇక్కడ. హిందూస్ అండ్ బుద్ధిస్టులు ఉంటారు. గమనించండి మీరు. ఈ బీహార్కి కానీ ఈ బార్డర్లో ఉంది కాబట్టి ఇలా అనిపిస్తుందేమో నాకు. బీహార్కి నేపాల్కి పెద్దగా తేడాలు ఏం కనిపిస్తలేదు నాకు. గైస్, ఇదే జనక్పూర్, సీతారాముల వారి కళ్యాణం జరిగిన చోటు. పెట్రోల్ బంక్ అయితే దొరికింది. మనం వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేసుకుందాము. 2 ఇయర్స్లో అసలు ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించలేదు గైస్. ఫస్ట్ టైం ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా. చూద్దాం పెట్రోల్కి ప్రైస్ ఎంత అవుతుందో ఫుల్ ట్యాంక్ చేపిస్తే. ఫుల్ काठमांडू जा रहे। हिंदी थोड़ा थोड़ा आते, हिंदी
हिंदी हिंदी సో గైస్ 11.98 లీటర్స్ పెట్రోల్, లీటర్ పెట్రోల్కి వచ్చేసి 158 రూపీస్ ఇక్కడ, అండ్ 1898 రూపీస్ అయితే అయింది. ఫుల్ ట్యాంక్ చేపిస్తే 1186 రూపీస్ అయింది గైస్. బీహార్ నుంచి జనక్పూర్ వచ్చే రోడ్లేమో అసలు బాగోలేవు, ఈ రోడ్డు మాత్రం చాలా సూపర్గా ఉంది. యాక్సిడెంట్ అయిపోయింది ఇక్కడ, కార్ అయితే యాక్సిడెంట్ అయింది గైస్. ఎవరికి ఏం కాలేదంట, అందరు సేఫ్గానే ఉన్నారంట, కానీ కారే ఖరాబ్ అయింది పాపం. ఇప్పుడే మనం కొండ ప్రదేశాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ దృశ్యం ఎంత బాగుంది చూడండి, చుట్టూ రెండు సైడ్స్ కొండలే ఉన్నాయి గైస్. ముందు ఆ కొండలు చూడండి, ఆ కొండల మధ్య నుంచి ఇప్పుడు మనం వెళ్తాము. హండ్రెడ్ కిలోమీటర్స్ నేపాల్లోకి అయితే వచ్చాము. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం జంగిల్స్ కానీ అడవులు కానీ స్టార్ట్ అవుతున్నాయి. మన బండి పల్సర్ 150 వ్యూ అయితే చూడండి గైస్, ఇలా ఉంది. సాయన్నా గైస్, అన్న చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఫస్ట్ టైం వేరే కంట్రీకి రావడం. గైస్, నేపాల్లో ఒక చోట ఆగాము, బనానాస్ చూడండి, బనానాస్ తింటున్నాము. సో చెరువు తిండి, ఇదే మాకు లంచ్ ఇవాళ. మనిషికి 3 బనానాస్ అండ్ 2 ఆపిల్స్ తీసుకున్నాము. ఆపిల్స్ సిమ్ కార్డ్ కంపల్సరీ అవసరం కాబట్టి మనం నేపాల్లో అందరూ వాడేది ఎన్సెల్ సిమ్ కార్డ్ అంట. సో మనం కూడా అదే తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడ సిమ్ కార్డ్కి వచ్చేసి ఇలా మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే అడిగారు. 400 నేపాలీ రూపీస్ మనకి పడుతుంది. సో అది 30 days వ్యాలిడిటీ ఉంటుందంట విత్ బ్యాలెన్స్. మనదే సిమ్ వేస్తున్నారు చూడండి. యాక్చువల్లీ కాఠ్మండూకి వెళ్ళడానికి 2 routes ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ లేక ఇంకా మేము లేట్ అవుతుందని చెప్పేసి వేరే రూట్కి వచ్చాము. ఎన్సెల్ అని నేపాల్లో అందరూ వాడేది, ఎన్సెల్ సిమ్. సిమ్ కార్డ్ కోసం ఫోటో తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్. సో మన ఒరిజినల్ డీటెయిల్స్, సిమ్ కార్డ్ కోసం ఫోటో అన్నీ తీసుకున్నారు. ఓకే ఓకే. సో ఇలా బయోమెట్రిక్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఆంటీ దుకాణంలో ఒక ఛాయ్ అయితే తీసుకున్నాం. మన కొత్త సిమ్. ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయిందంట సిమ్. సో పెద్ద టైం ఏం పట్టలేదు, యాక్టివేట్ అయిపోయిందంట. దీనికి గాను మనకి 400 నేపాలీ రూపీస్ పడింది. ఎన్సెల్ సో యా చూడండి, ఎన్సెల్ 4G. వీఆర్ రెడీ టు గో. వెళ్ళిపోదాం ఇంకా. గైస్, ఇక్కడ ఇంకా ఈ స్క్రాచ్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు.
బ్యాలెన్స్ కోసం. మన దగ్గర ఎప్పుడో 4, 5, 6, 7 ఇయర్స్ క్రితం బ్యాన్ అయిపోయాయి అంటే తగ్గిపోయాయి. మేము చిన్న ఉన్నప్పుడు వాడేవాళ్ళం ఈ స్క్రాచ్ కార్డ్స్ బ్యాలెన్స్ కోసం. ఇక్కడ ఇంకా వాడుతున్నారు. ऐसा कीजिए ना. థ్యాంక్ యూ. హెతౌడా మీదుగా మనం ఇప్పుడు కాఠ్మండూ వెళ్తున్నాము. గైస్ ఇప్పుడు మనము బర్సా నేషనల్ పార్క్ ముందున్నాము. సాయంత్రం కదా క్లోజ్ చేశారు. కొంచెం పొద్దున వచ్చుంటే ఈ నేషనల్ పార్క్ లోపల కూడా వెళ్ళే వాళ్ళము. బెంగాల్ టైగర్, బైసన్స్, ఎలిఫెంట్స్ లోపల ఉన్నాయంట. ఎల్లుండి ఒకవేళ వీలుంటే ఇటు వద్దాము. ఏదో అంటే ఈ సమ్మర్ టైం. మెయిన్ భయం ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడైనా అవుతాయేమో అని భయం, అంతే. అంతకు మించి ఏం లేదు గైస్. ఈ చీకటి అంటే మనకు ఎప్పుడు భయం లేదు చిన్నప్పటి నుంచే. పక్కన లోయ, ఇటు పక్కన కొండ, చీకట్లో దారి, పైగా వర్షం. గైస్ మీరు చెప్తే నమ్మరు కానీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. కంప్లీట్ ఘాట్ రోడ్డు, వర్షం పడుతుంది ఫుల్గా. నేను అన్న సాయిరాన్ అన్న వెళ్తున్నాం. అన్నయ్య బట్టే లేట్ అయింది. రెయిన్ కోట్స్ కొనుక్కుంటున్నాం. ఇక్కడ నాకుంది, మా బ్యాగులు తడవకుండా కొనుక్కుంటున్నాం. చూడండి గైస్, కాఠ్మండూ ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది. గైస్ సో ఫార్ దిస్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్, ది మోస్ట్ అడ్వెంచరస్ అండ్ ది మోస్ట్ లైఫ్ రిస్కింగ్ డే ఆఫ్ మై లైఫ్. చూడండి, ఆఫ్ అన్న లైఫ్ ఆల్సో. ఇంకా 1 hour 24 minutes ఉంది గైస్. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చలో కాఠ్మండూ. ఆఫ్టర్ 10 hours లాంగ్ స్ట్రగుల్, 10 గంటల స్ట్రగుల్ తర్వాత ఎంటర్ అయ్యాము మనం కాఠ్మండూ. లెట్స్ గో గైస్. ఇప్పుడు మనం తామెల్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడైతే ఒక రూమ్ తీసుకున్నాము. కాఠ్మండూకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే రూమ్స్ తీసుకుంటారు మ్యాక్సిమం. ఇక్కడ కొంచెం రూమ్స్ అనేటివి అఫోర్డబుల్గా ఉంటాయి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ తప్ప పైకి పోలేము. ఎట్లా ఉంది అంటే ఒక అడ్వెంచర్లా ఉండే నిన్న మొత్తం. ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. అసలు వర్షం పడుతుంది, చాలా వర్షం స్టార్ట్ అయింది. వస్తుంటే కళ్ళ ముందు ఇట్లా ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. అసలు చాలా భయం వేసింది. రీచ్ అవుతామా లేదా అని అనుకున్నాము. ఒక దగ్గర ఆగేసి నైట్ ఇక్కడ ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఆ ఏరియాలో హోటల్స్ అవేం లేవంట. సో అసలు ఎట్లా ఉండే అంటే కంప్లీట్ ఘాట్ రోడ్స్. సైడ్కి చూస్తేనేమో చాలా పెద్ద లోయ, వర్షం పడుతుంది. వర్షం నీళ్ళు రోడ్డు మీద నుంచి ఆ లోయలోకి వెళ్తున్నాయి. అసలు నా లైఫ్లోనే ది మోస్ట్ డేంజరస్ డే నిన్న. అసలు చాలా అంటే చాలా భయం వేసింది. 111 kilometers దాటడానికి మాకు 6 hours టైం పట్టింది. నిన్న ఎప్పుడు 1 o'clockకి జనక్పూర్ నుంచి స్టార్ట్ అవుతే
కాఠ్మండూకి వచ్చేసరికి 10:30 అయింది నైట్.